ఇవాళ గ్రహణం కదండి, అందుకు గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి గుమ్మలు కడిగి వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్రింజల్ కర్రీ ఎలా చేస్తున్నాను చూడండి. కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో తెస్తే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ పెట్టుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయాలి. పోపు కొంచెం వేగనియాలి. ఒక ఎండుమిరపకాయ సరిపోద్ది, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయ ఒకటి సరిపోద్ది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించాలి. వేగిన తర్వాత నేను ముందుగా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్, చిల్లీ, టమాటో, గ్రీన్ పీస్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి ఒక మారి ఆగనియాలి. లేకపోతే నేను దేవుడి గదిలో ఉంటే చూస్తాను, చెప్పింది ఆలోచించు. అల్లం వెల్లుల్లి చెదపట్టి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత ఆనియన్స్ త్వరగా ఆగాలంటే సాల్ట్ కొంచెం యాడ్ చేయండి. నేను కర్రీకి తగ్గట్టు వేసుకుంటున్నాను. ఇలా ఆగాలి. వేగిన తర్వాత గ్రీన్ పీస్, టమాటో, సాల్ట్ వేస్తే వేగ టమాటో ఆనియన్ కూడా వేగిపోతుంది. ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి. ఇదండి ఇలా ఎగిపోయిన దగ్గర గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బ్రింజలు పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేయాలి. మసాలా కారం కొంచెం యాడ్ చేయాలి. కూర తగ్గట్టు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి చిన్న లిటిల్ వాటర్ యాడ్ చేసి ఒక లిడ్ క్లోజ్ చేస్తే 1 విజిల్ వస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయినట్టే. వాటర్ వస్తే సరిపోద్ది. లిడ్ క్లోజ్ చేసేది అంతేనండి. 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి కర్రీ రెడీ అయిందో లేదో. ఓకే, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కర్రీ అన్నది. చూడండి, కొంచెం నేను పలచగా తీసాను, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదని. ఓకేనండి, వంకాయ కర్రీ రెడీ అయిందండి. వంకాయ గ్రీన్ పీస్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.